మార్వాడి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా రోటీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, మన సౌత్ ఇండియన్ ఫుడ్కి చాలా దూరంగా ఉంటారు. మరి మన తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటే మనకి అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, హాస్టల్ సౌకర్యాలు ఎలా ఉంటాయి, స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, వీటన్నిటికీ మనం ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి వెల్కమ్ చెప్దాం. అయితే మార్వాడి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయండి? సార్, ఇట్స్ ఎ వెరీ మోడరేటెడ్ హాస్టల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా దగ్గర ఏంటంటే డిపెండ్స్ స్టూడెంట్కి తగినట్టుగా, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగినట్టుగా 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, 6 షేరింగ్, 8 షేరింగ్, అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, ఏసీ, నాన్ ఏసీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాస్టల్స్ అనేది ఉన్నాయి. ప్లస్ స్టూడెంట్కి కూడా ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన సపరేట్ టేబుల్స్, వాళ్ళ ఎవరి కబోర్డ్స్ వాళ్ళకు, అటాచ్డ్ వాష్రూమ్, అంటే ఈవెన్ వెరీ మోడరేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో హాస్టల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. వెరీ రీజనబుల్. బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ ఉంటాయా లేకపోతే కోలివింగ్ ఉంటాయండి? సార్, ఆబ్వియస్లీ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గానే ఉంటాయి. సో గర్ల్స్కి అయితే ఇంకా నేనైతే 100% నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఈచ్ అండ్ ఎవ్రీ హాస్టల్, ఎవ్రీ ఫ్లోర్ ఒక వార్డెన్ అనేది మేము పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సిన ఎనీ రిక్వైర్మెంట్, అంటే ఎనీ టైంలో స్టూడెంట్కి కావాల్సిన, అమ్మాయిలకైతే ఎస్పెషల్లీ వాళ్ళకి ఏ టైంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా మా దగ్గర 24/7 అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సో హాస్టల్ అనగానే మెయిన్ స్టూడెంట్ ఫుడ్ వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఫుడ్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంటుందండి అక్కడ? సో మార్వాడి యూనివర్సిటీలో మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మా దగ్గర వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ చదవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 29 స్టేట్స్ ఉంటే మ్యాక్సిమం 29 స్టేట్ స్టూడెంట్స్ ఇన్ క్యాంపస్లో చదవడం జరుగుతుంది. సో మేము అనేది కాంటినెంటల్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అంటే ఇటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, మన ఇండియన్ స్టూడెంట్స్కి, ఇటు సౌత్ స్టూడెంట్స్కి, అంటే కాంబినేషన్గా, అంటే విత్ కాంబినేషన్ ఆఫ్ రైస్, రోటీస్ ఇలాగా. సో మేము అనేది సపరేట్గా ఓన్లీ మన తెలుగు స్టూడెంట్స్ కొరకే ఇక్కడ నుంచి మనకేంటంటే వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ 5 to 6 పీపుల్ సపరేట్ తెలుగు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చెఫ్స్ కూడా ఇన్ క్యాంపస్లో ప్రిపేర్ చేస్తున్నారు సార్. అంటే వైఫై, స్టడీ రూమ్స్ ఇవన్నీ ఉంటాయండి హాస్టల్లో? సార్ కంపల్సరీ, ఎందుకంటే కంప్లీట్గా టోటల్ 50 acres క్యాంపస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్కి అంటే వాడికి కావాల్సిన లెర్నింగ్ కానీ, అంటే వైఫై 24/7 అనేది మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. రెస్ట్రిక్టెడ్ వైఫైస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్ 24/7.